మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. మేడారం వెళ్ళాలనుకునే భక్తులు ప్రతి ఒక్కరూ ఘట్టమ్మ తల్లి దేవస్థానానికి అయితే ఖచ్చితంగా చేరుకుంటారు. ఇప్పుడు నేను ఘట్టమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాను. మేడారంకి వెళ్ళే భక్తులు కంపల్సరీ ఘట్టమ్మ దేవతను దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని సమ్మక్క సారళక్క దర్శనానికైతే మేడారంకు ఖచ్చితంగా ఒక ఆనవాయితీ వస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గుడికి సంబంధించిన పూజారి ఉన్నారు. అన్న, ఏంటి అసలు ఫస్ట్ సమ్మక్క సారళక్కను దర్శించుకునే ముందు ఘట్టమ్మ తల్లిని ఎందుకు దర్శించుకోవాలి? ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఆనవాయితీ? తరతరాల నుండి తాతలు ముత్తాతల కాడించాలి వస్తుంది. ఈ ఘట్టమ్మకును సమ్మక్క సారక్కకు అనుబంధం ఉంది. అనుబంధం అంటే అంగరక్షకరాలు. ఏది 7 ఘట్టమ్మలు ఉంటాయి. ఈ ఘట్టమ్మ మేడారం చుట్టూ 7 ఘట్టమ్మలు ఉంటాయి. అందుకొరకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొదగాల దర్శనం చేసుకున్న తర్వాతనే మా సమ్మక్క సారలక్కకు పోతారు. మొదలు ఇక్కడ స్టార్ట్ చేసినాకనే అక్కడికి వెళ్ళిపోతారు. ఆడ దర్శనం అయినాకనే అందరూ సుఖ సంతోషాలతో బాగుంటారు ఇక్కడ మొత్తం. ఎట్లా ఉంది మరి భక్తులు ఇంకా చాలా తక్కువ పడుతున్నారు భక్తులకు సంబంధించి? చాలా రోజుల సంది పౌడు జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 2 రోజుల సంది కొద్దిగా పౌడు తక్కువ అయింది. అంత బాగా అమ్మవారు వచ్చినప్పుడు ఎక్కువ అయిపోతుంది. బుధవారం మాత్రం బాగా ఉంటుంది, జనాలు మాత్రం బాగుంటుంది. చూస్తున్నాం కదా, చాలామంది భక్తులు కూడా కంపల్సరీ సమ్మక్క సారక్కను దర్శించుకునే ముందు ఖచ్చితంగా ఘట్టమ్మను దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని, అంటే ఒక సాక్ష్యం లాగా సమ్మక్క సారక్కకు సంబంధించి ఒక సాక్ష్యం లాగా ఘట్టమ్మ తల్లి ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం కొంతమంది భక్తులు కూడా చూస్తున్నాం కదా. పూనకాలు కూడా వస్తున్నారు, పూనకాలు కూడా వస్తున్నాయి భక్తులకు సంబంధించి. చాలా వరకు భక్తులు అయితే చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నిన్న ఈరోజు సెలవు కావడంతో భక్తులు కూడా పెరుగుతున్న పరిస్థితి. మరో పక్కన ఈరోజు 26వ తారీఖు, 28వ తారీఖు నుంచి అసలు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. 28వ తారీఖు సారలమ్మ, 29 సమ్మక్క వస్తుంది. 30 రోజున సమ్మక్క సారలక్క ఇద్దరు గద్దెల మీద ఉంటారు. సో 31 వరకు అయితే మళ్ళీ సమ్మక్క సారక్క ఇద్దరు వన ప్రవేశానికి తిరుగు ప్రయాణం అవుతారు. సో 4 రోజులు జరిగే ఈ మహాకుంభమేళ, తెలంగాణ మహాకుంభమేళ అని పిలుచుకుంటారు. చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తారు. దాదాపు ఇప్పటికే చాలామంది భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాదాపు ప్రభుత్వం ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వస్తారని ఒక అంచనా వేసింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చాలా వరకు ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. సో ఇక్కడ కూడా ఈ ఘట్టమ్మ దేవస్థానానికి సంబంధించి కూడా చాలామంది భక్తులు వస్తుండటంతో ఇక్కడ కూడా ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు అయితే చేపట్టింది. చాలామంది ఇటు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని ఇక్కడ కంపల్సరీ ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి కంపల్సరీ ఘట్టమ్మ తల్లి దేవస్థానాన్ని కూడా దర్శించుకొని పోతారు. సో మరికొంతమందిని భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? రావణపేట నుంచి వచ్చాం. రావణపేట, దుబ్బాక నుంచి. తెలుసా ఎందుకు సమ్మక్క సారక్కను ఫస్ట్ కంటే ముందు ఘట్టమ్మ తల్లి దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? మేమైతే ఇప్పుడు 4-5 ఏళ్ళ సంది వస్తున్నాం, 5-6 ఏళ్ళ సంది వస్తున్నాం, కానీ అంత మంచిగా అయితేనే వస్తాం. మంచి జరుగుతుంది. మంచిగా ఏం మొక్కుకున్నా జరుగుతుందా? నాకైతే ఏం మొక్కినా జరుగుతుంది. మా పాపకు పాప పుట్టాలనుకుని నా పాప పుట్టింది. ఎన్నోసారి రావడం? ఇప్పుడు 5-6 సార్లు అవుతుంది. 5-6 సార్లు. ఇక వీళ్ళని కూడా తీసుకొచ్చిన. చెప్తారు కదా, సమ్మక్క సారలకు మొక్కుకుంటే ఖచ్చితంగా ఏ కోరిక ఉన్నా సమ్మక్క తల్లి దీవిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది. ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసి? మంచిగా అనిపిస్తుంది. ఏం కోరుకున్నా మరి? ఏమో కోరుకున్నప్పుడు తీరినప్పుడు మంచిగానే ఉంటుంది. మీరు ఎక్కడ వచ్చిరమ్మా? మాదా వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా. ఎందుకు ఘట్టమ్మ దగ్గరికి ఎందుకు వస్తారు? ఫస్ట్ సమ్మక్క దగ్గర పోయేటప్పుడు తెలుసా? తెలుసు. ఈమెను దర్శనం చేసుకుని అక్కడ పోవాలి. ఈమెను ఫస్ట్ దర్శనం చేసుకొని సమ్మక్క కాడికి పోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కూడా కొడుతున్న పరిస్థితి. ప్రతి ఒక్క భక్తులు కూడా చెప్పేది సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో భక్తులందరూ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సమ్మక్క సారలక్క దర్శనానికి అయితే వెళ్తారు. సో ఈరోజు 26 సంబంధించి హాలిడే కూడా ఉండడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఇంకొక 2 రోజులు అయితే ఈ క్రౌడ్ ఇంకా చాలా పెరుగుతుంది. కనీసం నిల్చోలేని పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈరోజు అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు రోజుకు క్రౌడ్ పెరుగుతుండటంతో దానికి సంబంధించి పోలీసు కానీ ఇటు
అన్ని గవర్నమెంట్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఎక్కడ మేము కూడా హైదరాబాదే. తార్నాకనా? ఎప్పుడు దర్శనం ఎప్పుడు మరి సమ్మక్కది? బేస్తవారం. 4 రోజులు అక్కడనే ఉంటారా? 4 రోజులు మొత్తం 4 రోజులు సరదాం అంతా తెచ్చుకున్నారా? తిండి గిండి అంతా ఎంతమంది అన్ని తెచ్చుకోపోతే రేవంత్ రెడ్డి పెడతాడు. బస్ మంది వచ్చినాం సార్, బస్ మంది వచ్చినాం. దేవుడు మనలో మంచిగా తీసుకొస్తా సమ్మక్క తల్లి. 30 సంవత్సరాలు మేము పోవాటి. అమ్మ దయ ఎట్లుంటది? మంచిగా ఉంటుంది అమ్మదయ్య. అమ్మదయ్యతోటే పోతాను వస్తాను సార్. మీరు అప్పుడు ఎక్కడ చల్లొచ్చారు? మీరు ఎక్కడ చల్లొచ్చారు? మా కేసంద్రం నుంచి వచ్చినాం. గట్టమ్మ దర్శనం చేసుకున్న తర్వాత పోతారా? అటు పోతాం. ఎందుకంటే తెలుసా అది ఎందుకనేది? తెలుసు. ఎట్లా ఎందుకు? ఇక మాకు ఇక సంప్రదాయం, ఇక దేవుళ్ళు మాకు ఇంత అంత తెచ్చిరా? కొబ్బరికాయ కొట్టినాం మంచిగా అయింది. ఎవరెవరితో వచ్చారు? ఎంతమంది వచ్చారు? అల్లుడు, బిడ్డ, కొడుకు, ఫ్యామిలీతో వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చి ఆడనే ఉంటాం. ఇక 2-3 రోజులు ఉండి దర్శనం చేసుకుని వస్తాం తల్లి. శ్రీనివాస్ నాయక్, మాది నక్కలగూడ తండ, నెక్కొండ మండలం నుంచి వచ్చిన. సో ఏర్పాట్లు కొంచెం బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఎంత ఇచ్చినా పోలీసులతో ఇబ్బందే. వాళ్ళ బంధం బలగంతో వాళ్ళు దర్శనం చేద్దాం మాలాంటి వాళ్ళు కొంచెం పట్టించుకోవట్లేదు. పాసులున్నా కూడా ముందు తీసుకెళ్ళట్లేదు. ఏర్పాట్లు కొంచెం అనుకూల విధంగా లేదు. చాలామంది జనాలు వచ్చినా కూడా బంధం బలగం అనే సెంటిమెంట్తో తీసుకెళ్తారు తప్ప మాలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎస్, విఐపీలకి మాలాంటి భక్తులకు కొంచెం మేము పుట్టినాం చెట్ల పండే బోళ్ళ పండే, దేవుడు కూడా బోళ్ళ పండే ఉండగా మా ఎదురు ఏమి రావట్లేదు. దర్శనం కొంచెం ఇక మాతో గుంపులో జరుగుతుంది. పంతిని వాళ్ళది ఐలోని మండలం, వాళ్ళ జిల్లా హన్మకొండ. దర్శనం చేసుకున్నారా? చేసుకోవాలి. ఇక ఇక్కడికి వచ్చి పోతాను. జాతర అయిపోయింది. మేడారం ఈ మహాజాతర 2026కి సంబంధించి తొలి వెలుగు టీము ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఖచ్చితంగా మా వీడియో జర్నలిస్ట్ సతీష్ ఎప్పటికప్పుడు మీకు మంచి విజువల్స్ కూడా తీసి జాతరకు సంబంధించిన చాలా స్పెషల్ స్టోరీస్తో తొలి వెలుగు ఛానల్ మీ ముందుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.